ఈరోజు దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి సమ్మె కార్మికుల యొక్క భౌతవ్యానికి సంబంధించిన సమ్మె, కార్మికులకు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కోల్పోయి లేబర్ కోడ్లు అనేది వచ్చాయి. 29 ఇప్పటి వరకు ఉన్న చట్టాలు రద్దయిపోయాయి. ఇందులో ముఖ్యమైనటువంటి వేతనాల కోడ్, జీతాల చెల్లింపు చట్టం అనేటువంటిది బ్రిటిష్ వాడి కాలంలోనే అది నగర రూపంలో ఇవ్వాలా, ఏ పద్ధతిలో ఇవ్వాలనేటువంటి దగ్గర నుంచి చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేసింది లేబర్ కోడ్. అందువల్ల వేతనాల కోడ్లో ఉన్నటువంటి ఈ లోపాలని పూర్తిగా మనం వ్యతిరేకించాలి, పాత చట్టాలని కొనసాగించాలి. వేతనాల కోడ్ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా కార్మికుల వేతనం నిర్ణయించేదానికి ఒక 1955 నుంచి ఒక పద్ధతి ఉంది. అది ఏమిటనంటే కార్మికుడు జీవనం సక్రమంగా గడిచే విధంగా అతను ఆరోగ్యకరంగా ఉండి మళ్ళా వచ్చి పని చేయాలి. అందుకోసం ఆహారం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కనీస సౌకర్యాలు, అలాగే ఇప్పుడు పిల్లలకి విద్యా వైద్య సౌకర్యాలు ఇవి కూడా కలపాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రతి సంవత్సరం ఒకసారి లేబర్ కాన్ఫరెన్స్ అని జరుగుతుంది. ప్రధానమంత్రి దానికి అధ్యక్ష వహించాలి. ఆయన ఈ సమావేశాలకి రావడం మానేశాడు. ఆ సమావేశాలు లేబర్ కాన్ఫరెన్స్ అనేది ఒక్క సంవత్సరం జరిగింది, 2015 నుంచి జరగడం వల్ల. ఎందుకనంటే కావాలని వేతనాల కోడ్ ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిగా ఉండకుండా చేయడానికి, వేతన వ్యవస్థ నాశనం చేయడానికి కావాలని కేంద్ర ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర. అందువల్ల పాత చట్టాలన్నీ కూడా రద్దయిపోయి, పాత చట్టాల్లో కొన్ని హక్కులు ఉన్నాయి, అట్లాగే పద్ధతి అనేది ఉంది. ఆ పద్ధతి వ్యవస్థ అనేటువంటిది ఈ రోజు రద్దయిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వమే వేతనం నిర్ణయిస్తుంది అని ఉంది. దానికి ఇప్పుడున్నటువంటి పద్ధతి అనేది కాకుండా శ్రమశక్తి మీద ఒక విధానాన్ని ప్రకటించారు. ఆ విధానం ఏమిటనంటే కార్మికుడు సేవ చేయడం అనేది కార్మికుడు యొక్క బాధ్యత, అంతేగాని దానికి ప్రతిఫలం ఆశించకూడదు. పవిత్రమైన కర్తవ్యం, సేక్రెడ్ డ్యూటీ అని మనుస్మృతిలో ఏదైతే చెప్పారో అది మా విధానం అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దీనివల్ల ఇప్పుడున్నటువంటి వ్యవస్థ అనేటువంటి మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆహారం గురించి కూడా మాట్లాడకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయించేదానికి అవకాశం కల్పించింది. అందుకని ఈ వేతనాల కోడ్ మనం తూర్పారా వ్యతిరేకిద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటిది వేతనాల వ్యవస్థ, అలాగే జీతాలు చెల్లింపు చట్టాలతో పాటు దాన్ని అమలు చేయడానికి కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది. దాని యజమాని గాని సకాలంలో చెల్లించకపోయినా దానికి 10 రెట్లు జరిమానా విధించడానికి చట్టంలో అవకాశం ఉంది. అలాగే ఇక్కడ సరైన న్యాయం జరగలేదంటే కార్మికుడు సివిల్